అరే ఏంద్రా దిస్ ఇస్ గుడ్ల కోడి. పర్లేదు బాగుంది జ్యూస్. వి బాట్ మ్యాంగోస్ ఫ్రెండ్స్. ఇప్పుడు కోన్ అయితే తెచ్చినాం. లెంకి అన్ని పెట్టాడు. ఫ్రై చేసినాం. నన్ను పసుపుతో ఊరంతా తిరిగి అష్ట కష్టాలు పడి సంపాదించే దేనికి? దీనికే కదా ఇన్ఫర్మేషన్. ఓకే, అందరికీ హాయ్. ఈ వీడియో ఏంటంటే ఒక బ్యాచిలర్స్ లైఫ్ వీకెండ్స్లో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. జస్ట్ ఫన్నీ పర్పస్కి మాత్రమే చూడండి వీడియో. సో ఇప్పుడైతే ఫ్రైడే టైం 5 PM డ్యూటీ అయితే అయిపోయింది. సో రూమ్కి అయితే వచ్చేసినాక నైట్ సో రైస్ అయితే పెట్టిండు మా వాడు. ఇక్కడ చూడొచ్చు మా వాళ్ళందరూ క్రియేటర్సే. మొత్తం రూమ్ చూడవచ్చు ఒకసారి ఎంత క్లీన్గా ఉందో. ఒకసారి రూము ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మూవీకి అయితే బుక్ చేసినాం, వెళ్తున్నాం, తినేసి వెళ్ళడమే. సో మేమైతే వచ్చింది సంధ్య థియేటర్. ఇక్కడైతే మొత్తం రచ్చరచ్చ ఉంటుంది. ప్రతి సినిమాకి బండి పార్క్ చేద్దామన్నా పార్కింగ్ ప్లేస్ దొరకలే. ఓకే, సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తావు అనిల్ కుమార్? నెక్స్ట్ అయితే పిడాతో బాగుంది, ఫ్యామిలీతో చూడవచ్చు. కానీ మరీ తోపు ఒర్రి చచ్చిపోలే. తెలుసా రంగస్థలం బెటర్ దీనికంటే. హెచ్ఐవి డైరెక్షన్ ముగ్గురం హైదరాబాద్. ఒక్కడు ఉన్నాడు కానీ మన ర్యాపిడే వేరే ఓకే, ఫ్రైడే అయిపోయినాక నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ 8 AM అయితే గ్రౌండ్కి అయితే వచ్చేసిన. సో నేనేంటంటే పక్క వీకెండ్స్లో గ్రౌండ్కి అయితే వెళ్తా. సో వెళ్ళాలి, ఎందుకంటే అలవాటు చేసుకోవాలి. దొరికేదే టూ డేస్ వీక్లీకి, అది పక్క యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే 5 రోజులు తిన్నది 2 రోజులు అరిగేయాలి కాబట్టి. సో ఇదైతే లొకేషన్ ఇందిరా పార్కు. ఇక్కడైతే అందరూ చాలామంది వస్తారు ఎక్సర్సైజ్ వాకింగ్స్ అలా. సో రన్నింగ్ చేసి ఇక్కడైతే ఎక్సర్సైజ్ అయితే చేస్తారు. ఇక్కడ చూడొచ్చు. సో ఇది నేనైతే ఇక్కడికైతే వస్తా, మీరు కూడా చేయండి. ఫ్రీ టైం ఉంటే ఎప్పుడు పెడితే అప్పుడే చేయండి. సో ఇదైతే లొకేషన్ ఇందిరా పార్కు. సో ఇందులో బోటింగ్ కూడా చేస్తారు. ఇక్కడ చూడొచ్చు డక్స్, ఫిషెస్ కూడా ఉంటాయి. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను, నాకు వాటర్లోంచి కనిపిస్తున్నాయి. మీకు కనిపిస్తున్నాయో లేదో నాకు తెలీదు. సో అయిపోయింది, నేనైతే 2 km అలా చేసేసిన, అయిపోయింది. నెక్స్ట్ అయితే బైక్ తీసుకొని వెళ్ళిపోదాం. సో మనకు టిఫిన్ అట్లా అంతా ఏం చేయం. సో ఒక జ్యూస్ 20 రూపీస్ అంతే. క్యారెట్ బీట్రూట్ మొత్తం మిక్స్. ఇది చద్దన్నం 25 రూపీస్. 45లో మొత్తం అయిపోద్ది. నేను టిఫిన్లు ఎక్కువ ప్రిఫర్ చేయ, ఓన్లీ ఇవే ఎప్పుడో ఒకసారి తింటా అంతే. సో ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోదాం. మన వాళ్ళు ఇంకా లేచారో లేదో ఒకసారి చూద్దాం. ఇదైతే మా గల్లీ, మంచిగా ఉంటుంది మా గల్లీ, ప్రశాంతంగా. ఇక్కడ బ్యాచిలర్స్ ఎవరైతే ఉండరు, ఓన్లీ ఫ్యామిలీసే ఉంటాయి. సో బట్ మాకు లక్కీలో దొరికింది పైన ఫ్లోరు ఒకటే బ్యాచిలర్స్కి. సో అందుకే తీసుకున్నాం. చూద్దాం మన వాళ్ళు ఏం చేస్తారో ఇప్పుడు. నేనైతే గ్రౌండ్కి వెళ్ళి అయితే వచ్చేసిన, వీళ్ళు ఇంకా లేచారో లేదో చూద్దాం. సో ఇది మన సిచ్యువేషన్.
ఇంత టైం అయినా లేవరు, నైట్ ఏమో పడుకోరు. రూము అంగడంగడ అట్లనే ఉంటుంది. సో అంతే, ఇంకా డేంజర్ ఉంటుంది ఇంతకంటే రూమ్లో. ఇప్పుడు కొంచెం బెటరే. తిన్నాయి ఇవి ఇక పట్టించుకోవద్దు, తిన్నాయి ఇంతే ఉంటాయి. సో ఇవైతే అసలు ప్రతి బ్యాచిలర్స్ రూమ్లో కామన్. మొన్ననే ఒక సెట్కి సెట్ 100 అమ్మినాం, మళ్ళీ జమ అవుతున్నాయి. సో ఇప్పుడైతే నేను కొంచెం షూ అట్లా క్లీన్ చేసుకొని బట్టలు కూడా పిండేయాలి. సో ఇది ఒక పెద్ద టాస్క్, చేసేద్దాం. వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ చేద్దాం. ఓకే, మన ఇంత చేసినా ఫ్రెష్ అయ్యి చేసినా కూడా ఈయన లేవలేడు ఇంకా. వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, అది చేసేసినా అయినా కానీ లేవలేడు. ఇట్లా ఉంటుంది మనతోటి. సో అప్పుడప్పుడు మన వాళ్ళు ఇట్లా విన్యాసాలు చేస్తారు రూమ్లో, ఏదో చేద్దామని ఏదో చేస్తారు. ఓకే, ఇప్పుడైతే 2 PM అవుతుంది. సో మాకైతే ఒక దావత్ చేసుకుందామని ప్లాన్ అయితే వచ్చింది. కత్తి లేదు, సో దానికి కత్తి తెచ్చినాం. సో మేము కోడి కోసం అయితే సికింద్రాబాద్ దాకా వచ్చినాం, కానీ మళ్ళీ దొరుకుతలేదు. సికింద్రాబాద్ మోండా మార్కెట్కి వచ్చినాము. ఇక్కడ కోళ్ళు దొరుకుతలేవు. యాక్చువల్ కోడి కాదు, జుట్టు కోడి దొరుకుతలేదు. వీఆర్ సర్చింగ్ ఫర్ జుట్టు కోడి, గుడ్లు పెట్టే కోడి. సో మొత్తం తిరగంగా కోడి, అది కూడా జుట్టు కోడి, ఎగ్స్ పెట్టే కోడి దొరికింది. సికింద్రాబాద్లో దొరికింది. ఆర్టీసీ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళిపోయినాం ఈ కోడి కోసం, కొత్త కుక్ చేద్దామని. ఎవరికి ఇంతవరకు రాదు, ఇంతవరకు కోడి అయితే తెచ్చుకోలేం, ఖాళీ చికెన్ తెచ్చుకున్నాం. సో మనోడైతే మొక్కుతుండు, ఇది మా సైడ్ అలవాటు, మొక్కుతారు. మావాడు కూడా మొక్కుతుండు, అంటే కొంచెం మొక్కి వస్తారు కదా విలేజ్ సైడ్ అట్లా. సో అది అలవాటు. మా అట్లా చెఫ్ కూడా వీడే గట్టిగానే మొక్కుతుండు. మరి నెక్స్ట్ ఇయర్ మ్యారేజా ఎందుకో మొక్కుతుండో. కొత్తగా ట్రై చేస్తున్నాం, ఫస్ట్ టైం, ఎప్పుడు ఇట్లా చేయలేము. చూద్దాం ఏమవుతుందో, ఇదంతా కథ ఎక్కడ అవుతుందో. అది కడప నుండి ఇద్దరు మెడిగ్గి పోయి గట్టి ఇగ్గురు ఫస్ట్ ఇగ్గు తొందర. అరే ఇగ్గురు తొందర అరే ఇన్స్పెక్టర్ కదా రాజు నువ్వు. 2 నిమిషాలు అంతేరా, మర్డర్ చేసిన సో మన డ్యూటీ అయితే చేసేసిన. ఉల్లిగడ్డలు మిరపకాయలు అన్నీ అయితే కట్ చేసేసిన. సో కోడి అయితే సరిపోతున్నాడు మళ్ళీ మావాడు, ఎందుకంటే ఇంకో 2 వస్తుర్రు. అందుకే ఇంకో కోడి బదులు చికెన్ తెచ్చుకుని వండదాం ప్లాన్ చేసిన. ఇదైతే మొత్తం కమరీసినాక తీసినాక 1 కేజీ, ఇంత కేజీ అవుతుంది. సో ఇదైతే సరిపోదు. ఇది వండినాక నెక్స్ట్ చికెన్ తీసుకొని మళ్ళీ వండాలని ప్లాన్ చేసారు. మొత్తం ప్రిపేర్ చేసిండు మావాడు, పసుపు అన్నీ పెట్టిండు, ఫ్రై చేసిన పసుపుతో చేసిండు, ముక్కలు కొట్టేసిండు. చాలా కష్టమైంది కానీ చేసిండు. ముక్క ఎట్లుంది చూసిన సూపర్ ఉంది. చూద్దాం, ఇప్పుడు ఇంకో 2 వస్తారు. గాడి కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చెఫ్ మావాడే తెలుసు కదా, ఈ కోడి తేరి అని చంపిండు మమ్మల్ని, అందుకే ఇది తెచ్చినాం, లేకపోతే నార్మల్ కోడి తెద్దాం. సో ఇదైతే మా లొకేషను. లోపలనైతే ఫుల్ ఉడకపోతుందని పైన వచ్చినాం. చెద్దర్లు పడుకున్నారు, తీయలేరు, వర్షం కొట్టింది, మొత్తం నాన్నాయి. అయినా కానీ వాళ్ళు ఏమంటారు, ఇందులోనే బందామంటారు నైటు. సో ఇట్లుంటుంది మా వాళ్ళతోటి. ఇదైతే మా లొకేషన్ పైన మొత్తం బిల్డింగ్ మీద చూడవచ్చు, ఒకసారి ఎట్లుందో కామెంట్ చేయరి. సో కిందనైతే వాళ్ళైతే కుక్ చేస్తారు, మొత్తం బాగా సమ్మర్కి ఉడకపోతుందని పైనకి వచ్చేసినాం, చూడొచ్చు. సో కర్రీ అయితే అయిపోయింది, ఇంకో కర్రీ ఇప్పుడు ఇది చికెన్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇంకో 2 వస్తారని చెప్పాలన్నా వాళ్ళు అయితే తెచ్చారు. ఇప్పుడు ఈ బ్రో వాడండి అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రో ఏంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సో నైట్ అయితే మా పార్టీ అయితే అయింది, కానీ వీడియోని అయితే తీయలేను, పైన చేసుకున్నాం, లైటింగ్ లేదు ఏం లేదు. సో అంతే, 2 కర్రీస్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ అయితే లేచిన,
సో ఈరోజు గ్రౌండ్కి వెళ్దామంటే ఫుల్ వర్షం కొట్టింది, కొడుతూనే ఉంది. గ్రౌండ్ అయితే క్యాన్సిల్ అయింది. గ్రౌండ్ మొత్తం వర్షం కొట్టింది, ఇప్పటికి కొడితే కొడుతూనే ఉంది. కొట్టి ఆఫ్ అయినా వెళ్ళిపోదు, నేను కొడుతూనే ఉంది. సో మనది ఇది చూడొచ్చు, మన సంత నిన్నటిది. ఇది ఎట్లా ఉందంటే మనం ఎటైనా టెంపుల్కి అయినప్పుడు తీసుకొని తింటాం కదా, ఒక షట్టర్ లాగా చిన్నగా చేసుకొని తింటాం. సో ఆ టైప్ లాగా ఉంది ఇది, మీరు చూడొచ్చు. అంతే ఉంటుంది ఇక, తప్పది. ఇవి ఇట్లనే, ఇవన్నీ మనమే చదువుదాం, మళ్ళా వాళ్ళు లేవరు. సో ఓకే, చదువుదాం. సో ఫ్రెష్ అయినా, చదివినా, అంతా అయిపోయింది. స్నానం చేసిన, ఇట్లయితే కలవదని టెంపుల్కి అయితే వచ్చేసిన. మా రూమ్ పక్కకి ఉంటుంది టెంపుల్, మా గల్లీలోనే. సో ఇది ఇక్కడికి వస్తే కొంచెం పీస్ అట్లా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, అన్ని టెంపుల్స్ ఉంటాయి. సండే అప్పుడప్పుడు వస్తా. ఫస్ట్ అయితే శ్రీ ఆంజనేయ టెంపుల్, హనుమాన్ టెంపుల్ ఉంటుంది చిన్నగా, ఒకటే ప్లేస్లో అన్నీ ఉంటాయి. అది శివ టెంపుల్, అక్కడ శివలింగం ఉంటుంది అక్కడ, అది. సో మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా చిన్న చిన్న టెంపుల్ వాళ్ళు కూడా ఉంటాయి. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడు ఇందులో. ఇంకా అందులో దేవతలు కూడా అట్లా చిన్న చిన్నవి ఉంటాయి. సో అక్కడ ఎల్లమ్మ తల్లి, అక్కడ లాస్ట్ కార్నర్లో. నేను మళ్ళీ వీడియో పెడతా. ఇది వీడియోస్ ఎందుకు కరెక్ట్ తీయలేను అంటే, అక్కడ వాళ్ళు పూజలు చేసుకుంటారు, మనం తీస్తే కరెక్ట్ ఉండదు అని తీయలేను, అందుకే. ఇక్కడ చూడొచ్చు. సో కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఒక 10 మినిట్స్ అయినా అట్లా వచ్చి ఉంటే టెంపుల్లో. సో బయటకు పోయి టిఫిన్ అయితే చేసేసినాం, టీ తాగి. సో టీ తాగింది వీడియోని అయితే పెట్టలేను. ఓకే, ఇప్పుడైతే జ్యూస్ తాగుతాం. నాకు ఒకసారి వీడియో అప్లోడ్ చేసాము, నాకు చూపి. ఫ్రెండ్స్, టీ తాగేదానికి వచ్చినాం. తెల్లవాడుతురుగా ఇద్దరు. యాక్చువల్లీ ఇట్ ఈస్ pomegranate జ్యూస్, నాట్ టీ. నో, టీ తాగినాం. టీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. pomegranate ఆల్రెడీ తాగేసినాం టీ, ఇప్పుడు జ్యూస్. సో ఇది జ్యూస్ 150. ఈయన ఎందుకు అన్నీ తిందామంటాడో ఈయనకే తెలియదు, తాగుదామంటాడు. 150 పెడితే మనకి ఫ్రూట్స్ ఎన్ని వద్దు, కేజీలు వస్తాయి అని చెప్తున్నాడు. మళ్ళీ బాట్ మ్యాంగోస్ ఎంత? 70. సరి సమానంగా కట్ చేస్తాడు, ఎందుకంటే అందరికి రావాలి కాబట్టి. ఒకరికి ఎక్కువ రాదు, ఒకరికి తక్కువ రాదు, కరెక్ట్ ఉంటుంది. అయిపోయింది. సో ఇదంతా చేసేలోపే టైం అయిపోయింది, 3 అయింది. ఒక స్లీప్ అయితే వేసిన, స్లీప్ వేసి మళ్ళీ లేచే వరకు ఈవినింగ్ అయిపోయింది. ఈ రోజైతే అసలు మొత్తం వట్టిగానే అయిపోయినట్టు అనిపించింది, ఎందుకంటే ఏం చేయలేను కదా. సో ఎగ్స్ తీసుకొచ్చిన, నైట్కి 10 ఎగ్స్ పట్టుకొచ్చిన, ఎందుకంటే కర్రీ చేసే వాళ్ళు ఎగ్స్ తెచ్చినాయి. ఆయిల్ ఉంది, అన్నీ ఉన్నాయి, కారం ఉంది మొత్తం. సో మా వాళ్ళు అయితే గేమ్ అయితే ఆడుతుర్రు, తెలుసుగా వీళ్ళు పని ఏం చేయరు, మనమే చేయాలి. మనమే వెళ్ళి కుక్ చేసేయాలి, ఎందుకంటే రేపు పొద్దుగాల మళ్ళీ డ్యూటీ, మార్నింగ్ షిఫ్ట్ 4కే క్యాబ్ వస్తుంది. సో నేనే చేస్తా. సో మా వాళ్ళు అయితే ఒక్కోళ్ళని అడిగితే ఒక్కోళ్ళని కర్రీ నువ్వు చేయి అంటారు. వాళ్ళు చేయరు, మనమే చేయాలి. ఈ కడుగుడు కూడా లేరు మొత్తానికి. సో కర్రీ చేసేద్దాం. మా 10 గుడ్లు కర్రీ అయితే అయిపోయింది, ఇంతే సింపుల్. రైస్ కూడా అయిపోయింది, రైస్ కుక్కర్లో. సో ఫ్రెండ్స్, అయిపోయింది ఇంతే వ్లాగు. ఇంకా ఎంతో చేద్దాం అనుకున్నాడు ఇటు, కానీ టైం లేదు, రేపు డ్యూటీకి వెళ్ళాలి మార్నింగ్. సో గుడ్ నైట్. సో ముందు ఇంకా మంచిగా చేద్దాం, ఎడిట్ అయినా టైం తీసుకుని. సో అంతే, మార్నింగ్ లేవాలి, మార్నింగ్ డ్యూటీ. గుడ్ నైట్.